వెనక్కి పరిగెడతారు, కొంతమంది ముందుకు పరిగెత్తరు. వెనక్కి పరిగెడుతూ మళ్ళీ అంటారు నేను పరిగెడుతున్నాను అంటాడు. ఇటు పరిగెడుతున్నావు, గురి వద్దకు కాదు, లోకంలోకి పరిగెడుతున్నావు, లోకం కార్యాల కొరకు పరిగెడుతున్నావు. యేసు వైపు చూడకుండా నువ్వు పరిగెత్తే పరుగు గమ్యం లేని ధ్యేయం. అంటే నువ్వు ఏం చేసినా నీ భార్యతో నువ్వు చక్కగా కాపురం చేసుకుంటున్నావంటే నువ్వు యేసును బట్టి నీ భార్యను ప్రేమించాలి, యేసును బట్టి నీ భార్యను క్షమించాలి. సేమ్ థింగ్, నీ భర్తను ప్రేమించాలి, నీ భర్తకు విధేయురాలు అవ్వాలి. ఆయనకి హక్కు ఉంది ఏంటి అడగక్కర్లా. యేసు ప్రభు సాక్షిగా నిలబడ్డప్పుడు వాక్యానుసారంగా నేను జీవించాలి. నీ బిడ్డలను సరిగ్గా సంరక్షించుకుంటున్నావంటే ఒక నిజమైన క్రైస్తవుడు తన బిడ్డల పట్ల కరెక్ట్గా ఉంటాడు. అతను గద్దించాల్సి వచ్చినప్పుడు గద్దిస్తాడు, బుజ్జగించాల్సి వచ్చినప్పుడు బుజ్జగిస్తాడు, వారిని సంరక్షిస్తాడు, వారి అవసరం తీరుస్తాడు, వారు పట్టించుకుంటారు. ఈ రోజున అలాంటి తల్లిదండ్రులు కనపడతలేదు, గాలికి వదిలేస్తున్నారు అంతే. నా మాట నన్నేం చేయమంటారు, నేను వింటలేదు అంటారు కావాలంటే. మళ్ళీ నేను మాత్రం ప్రార్థన చేసుకుంటాను, నా కొడుకు చర్చికి రాలేదంటున్నారు. చూడండి, అలాంటి వాళ్ళు మీరు పరిగెడతలేదు, మీరు మీ గురి లేదు, మీ స్థానాన్ని మీరు కాపాడుకోవడం లేదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్న మాట నెరవేర్చడం అంత సులభం కాదండి, అంత సులభం కాదు. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు లోకంలో సామెత. నీ ఇంటి వారిని ప్రభు కొరకు సంపాదించుకోకుండా ఉంటే నువ్వు ప్రభు ఆశీర్వాదం నీ మీద లేదని అర్థం అండి. అందుకు కష్టపడాలి, అందుకు తగ్గించుకోవాలి, అందుకు విశ్వాసం ఉపయోగించాలి, అందుకు క్రీస్తు శిలువ వైపు చూడాలి, ప్రభు సహాయం కోరాలి.